దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన యేసయ్య, మన దేవుడు కరుణ, కటాక్షములు, కృప కలిగిన వాడు, క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగిన వాడండి. ఆయన కృప శాశ్వతమైనది, ఆయన ప్రేమ శాశ్వతమైనది. అందుకే ఆయన కరుణను, కటాక్షములను మనకు కిరీటములుగా ఉంచి ఉన్నాడు అని భక్తుడు ద్వారా మనకు తెలియజేస్తున్నాడండి. చూద్దాము లేఖన భాగము, కీర్తనల పుస్తకము 103వ కీర్తన మనం చూసినట్లయితే ఇక్కడ 4వ చరణములో 2వ లైన్లో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు దేవుడు. కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ప్రియులారా, నువ్వు అపరాధముల వలన, పాపల వలన చచ్చిపోయి ఉంటే, దోషముల, అతిక్రమల వలన మనము చెడిపోయి పడిపోయి ఉన్నప్పుడు దేవుడు మన ఎడల కరుణ చూపించాడు. దేవుడు మన ఎడల ప్రేమ చూపించాడు. దేవుడు మన ఎడల కృప చూపించి ఆయన యొక్క కృపా మహదైశ్వర్యం చొప్పున, ఆయన కనికరము చొప్పున మనల్ని లేవనెత్తాడు. మన కొరకు రక్తమును కార్చి ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపాలన్నిటినీ కడిగివేసాడండి. పవిత్రపరిచెడు, పరిశుద్ధపరిచెడు. ఈ ప్రపంచంలో మనుషుని యొక్క పాపాలు తీసేసే ఒకే ఒక రక్తం, నజరేయుడైన యేసుక్రీస్తు వారి రక్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారానే మనకి పాప క్షమాపణ. యేసుక్రీస్తు రక్తము ద్వారానే మనకు విమోచన. యేసుక్రీస్తు రక్తము ద్వారానే మన పాపాలన్నిటిని కడుక్కోవాలి, పరిశుద్ధపరచవాలి, ముక్తిని పొందుకోవాలి. స్వర్గమునిచ్చేది, పరలోక రాజ్యాన్ని ఇచ్చేది ఒక్క యేసు ప్రభువారు మాత్రమేనండి. ఇంకా ఎవ్వరు ఇవ్వలేరు. ఆయనే సర్వమానవాళి కొరకు యజ్ఞ పశువుగా వధించబడ్డాడు. యజ్ఞ పశువుగా తన యవ్వన రక్తమును చిందించాడు. ఆయన జన్మములో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయనకు అసలు పాపమే తెలియదు. పరిశుద్ధుడు, దేవాది దేవుడే నరావతారిగా దిగివచ్చి సర్వమానవాళి పాపాల కొరకు యజ్ఞ పశువుగా వధించబడ్డాడు. మన కొరకు ఆయన రక్తమును కార్చాడండి. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభువారు నా కొరకు మరణించాడని ఎవరైతే నమ్ముతారో, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, వారు మరణము నుంచి తప్పించబడి నిత్య జీవంలోకి వెళ్తారు. వారు నిత్యాగ్ని గుండము నుంచి తప్పించబడి పరలోక రాజ్యం వెళ్తాడండి. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట, కరుణ కటాక్షములు నీకు కిరీటముగా ఉంచాడు దేవుడు. ఆయన నీపై కరుణ చూపిస్తున్నాడు. ఆయన నాపై కరుణ చూపిస్తున్నాడు. మనపై కరుణ కటాక్షములు చూపించి ఒక మంచి శ్రేష్టమైన కిరీటముల చేత మనల్ని నింపబోతున్నాడు. పిల్లరా, దయచేసి గమనించండి. యేసు ప్రభు వారి మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే సర్వం, ఆయనలోనే సమస్తం ఉంది. దయచేసి తెలుసుకోనండి. తెలుసుకున్న మనము విశ్వాసంలో బలంగా ఉందాం. ఒక అవిధేయత, ఒక బలహీనత, ఒక అపవిత్రత మనలో ఉన్నప్పుడు కరుణామయుడైనటువంటి ఆయన వద్దకు వచ్చి క్షమించమని వేడుకుంటే ఆ కరుణ కటాక్షములు మనకు కిరీటముగా ఉంచి మనల్ని పరిశుద్ధపరిచి ఈ ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారిని విశ్వాసం ఉంచండి. ఆయన ఇచ్చేటటువంటి కరుణను, కటాక్షమును పొందుకొని ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడవండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.